यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। शास्त्रम् शरीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शङ्कराचार्याः सन्तु मे जन्म जन्मनि। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్యలహరి అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. మనము 48 శ్లోకాలను అధ్యయనం చేసుకుని ఉన్నాం. ఇప్పుడు అమ్మ యొక్క దృష్టి ఆ కరుణార్ద్ర కటాక్ష చూపు ఏదైతే ఉందో ఆ దృష్టిని వర్ణించుకుంటున్నాం. ఆ దృష్టిలో పోయినసారి మురిగాం. కాలాతీతమైనటువంటి కాలస్వరూపమైనటువంటి ఆ సూర్య చంద్ర అగ్ని ఆత్మకమైనటువంటి ఆ 3 నేత్రాలను చక్కగా వర్ణించుకుని ధ్యానించుకున్నాం. ఈనాడు ఆ చూపు యొక్క విశిష్టతను ఇంకొక శ్లోకంలో భగవత్పాదుల వారు మనకు ధ్యాన శ్లోకంగా అనుగ్రహించారు. దానిని చదువుకుంటాం. ముందు చెప్పుకుంటున్నట్టుగానే ఇక్కడ చెప్పేవారు వినేవారు అనేటటువంటి భేదము లేదు. ఏదైనా చెప్తున్నారంటే ఆ భగవత్పాదులే చెప్తున్నారు. వారి మాటలనే మనము అనువదించుతున్నాము, అనుసరించి చెప్తున్నాం. ఓకే, ఒక్కసారి పోయినసారి చూసినటువంటి 48వ శ్లోకాన్ని చదువుకొని ఈనాటి శ్లోకంలోనికి ప్రవేశిస్తాం. అందరం ధ్యాన మోడ్లో ఉంటాం. నథింగ్ షార్ట్ ఆఫ్ ధ్యాన. నో మొబైల్స్, నో వాట్సాప్స్, నో అదర్ డిస్ట్రాక్షన్స్. ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ ఆన్ ద టాస్క్ ఆన్ హ్యాండ్. ఏకాగ్ర భావము ఆ జగన్మాతను ధ్యానం చేసుకోవడం. అహస్యూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టి దళిత హేమ అంబుజరుచి
समाधत्ते सन्ध्याम् दिवसनिशयोरन्तरचरीम् दिवसनिशयोरन्तरचरीम् ఈనాడు 49. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాకువలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్యా విజయతే. చూసుకోండి ఎక్కడెక్కడ పదవిరుపు జరుగుతుందో ఆ క్రమంలోనే చదవాలి. కలిపి చదివితే అర్థము చెడిపోతుంది. విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్యా విజయతే. అద్భుతమైనటువంటి కవి సమయము. తే దృష్టి దృష్టిస్తే విజయతే. అదే తే దృష్టి విజయతే. నీ దృష్టి సర్వోత్కర్షగానున్నది. అటువంటి దృష్టిని మేము ధ్యానిస్తున్నాం. ఎలా ధ్యానిస్తున్నాము? ధ్రువం నిశ్చయమైన బుద్ధితో దృష్టిస్తే ధ్రువం విజయతే. ఓ, నీ చూపేనమ్మా, మరి ఏమీ లేదు ప్రపంచానికి. అదే సర్వోత్కర్ష. అది ధ్రువం, నిశ్చయం. నా విధంగా ఏ విధమైన సంశయము నాలో లేనే లేదు. సంశయాత్మా వినశ్యతి. భగవద్గీత. దృష్టిస్తే ధ్రువం విజయతే. ఆ దృష్టి ఎటువంటిదిట? బహునగర విస్తార. అనేక విస్తారమైనటువంటి నగరములుగా రూపిస్తున్నాం, ఇక్కడ చూపిస్తున్నారు. ఆ పేర్లు చెప్తున్నాం. ఈ బహునగరాలు అన్నారు కదా, ఏ ఏ నగరములు? ఆ నగరములేమి? తత్తత్ ఆయా యొక్క నగరముల యొక్క నామ వ్యవహరణ యోగ్య. వ్యవహారికానికి అవి పలానా పలానా ఊర్లని చెప్పడానికి బాగున్నాయి. అయితే ఇది ఈ ఊరు, ఇది ఈ ఊరు, ఇది అయోధ్య, ఇది విశాల, ఇది కళ్యాణి, ఇది అవంతి, ఇది మధుర అని చెప్తే నీ దృష్టి అక్కడ మాత్రమే పరిమితమా? పొద్దున చూసాం. నచోర్ధ్వం నచాధో, నచోర్ధ్వో నచాధో, నాంతర్న బాహ్యం, న మధ్యం న తిర్యక్, న పూర్వాపరాదిక్. పరమాత్మతత్వానికి, వ్యాపకానికి ఈ ప్లేసు, ఈ దేశము, ఈ ప్రదేశము, ఈ ప్రాంతము, ఈ సమయము ఉండవు కదా. తే దృష్టి ధ్రువం విజయతే బహునద నగర విస్తార విజయ తన్నామ వ్యవహరణయోగ్య విజయతే. ఏమిటండి ఆ తత్తన్నామములు? విశాల కళ్యాణి అయోధ్య ధారా మధురా అవంతి విజయ. శాల, కళ్యాణి, అయోధ్య,
ధార, మధుర, అవంతి, విజయ. ధార కిమపి భోగవతిక 6, అవంతి, విజయ 8 పేర్లు చెప్పారు. అయితే ఎనిమిదేనా అమ్మ దృష్టి ఉన్నది? అబ్బే, శాంపుల్ కోసం చెప్పామండి. అంతా ఆమె ఆమె లేనిదేముందండి, ఏది లేదు. అయితే ఈ పేర్లు, పట్టణాల పేర్లను చెప్పడం చాలా బాహ్యమైనటువంటి దృష్టి, అంటే వెరీ సూపర్ఫిషియల్ మీనింగ్. ఆ ఒక్కొక్క పదమునకు ప్రత్యేకమైనటువంటి అర్థాలను పొందుపరిచారు. దీనికి తాత్పర్యార్థం ఉంటుంది, ఇంకా వేర్వేరు అర్థాలు ఉంటాయి. అన్నిటినీ మించిన తాత్వికపరమైన వేదాంతార్థము కూడా ఈ ఈ పేర్లకు గలదు. అవన్నీ ఈ పేర్లు చెప్పినవి సూపర్ఫిషియల్గా నామ వ్యవహరణ యోగ్య, ఫర్ ద నేమ్ సేక్. వ్యావహారికంగా వ్యవహరణానికి నామ యోగ్యము కలిగినవే, యోగ్యత కలిగినవే, ఫిట్టింగ్ టు బి డిస్క్రైబ్డ్ ఇన్ ది వ్యవహార. బట్ దెన్ వాట్ ఈస్ ది పారమార్థిక తత్వ ఇన్ దిస్? దట్ వీ హ్యావ్ టు క్యాచ్. దట్ ఈస్ వై అధ్యయనం. నిన్న చెప్పినట్లు అధ్యయనం అంటే డీప్ స్టడీ అండ్ దెన్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ అరౌండ్. సో అధ్యయనము, ప్రవచనం, ఇదే అధ్యయనం. అందుకే అధ్యయన భారతి. విశాల, కళ్యాణి, స్ఫుటరుచి, అయోధ్యా కువలయై. పదచ్ఛేదం. కృపాధార, ఆధార, కిమపి మధురా భోగ ఆభోగవతిక. అవంతి దృష్టి తే బహునగర విస్తార విజయ. సమస్త పదం. ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్యా విజయతే. సెంటెన్స్గా రాసుకుంటే, హే దేవి, తల్లి, అమ్మా, జనని, జగన్మాత, తే దృష్టి విశాలా, కళ్యాణి, స్ఫుటరుచి కువలయై. అయోధ్య కృపాధారా ధారా, కిమపి మధురా ఆభోగవతికా. అవంతి బహునగర విస్తార విజయ. ధ్రువం తత్తత్ నామ వ్యవహరణ యోగ్య విజయతే. అమ్మా, నీ దృష్టి విశాల, కళ్యాణి, అయోధ్య, ధార, మధుర, భోగవతిక, అవంతి, విజయ. పైకి 8 పట్టణాలను, నగరాలను చెప్పినట్లుగా ఉన్నది. చూద్దాం. హే దేవి, తవ, తే అంటే తవ, నీ యొక్క దృష్టి, చూపు, విశాల, విపులము. చూపు దేనికి సంకేతము? జ్ఞానేంద్రియాలకు సంకేతము. ఇండైరెక్ట్లీ చూపు అనగానే జ్ఞానం అనే అర్థము. ఆ పరబ్రహ్మము యొక్క చూపులోనే సకల సవిశేషమైన చూపులు ప్రాప్తమవుతున్నాయి. ఆ పరబ్రహ్మము యొక్క నిర్విశేష చైతన్యంలోనే సవిశేష చైతన్యాలన్నీ తెలియవస్తున్నాయి. దృష్టి అంటే మామూలుగా ఎదురుగుండా ఉన్న టేబుల్నో, కొండనో, బండనో చూసినట్టు కాదు. విజన్. ఈ విజన్కి వెనకాల ఉండినటువంటి చైతన్యమే దృష్టి. కన్నులు కన్నులు, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జింహ జింహ, సురరక్షకుని జూచు చూట్కులు చూక్కులు. కమలేసు చూడని కన్నులు కన్నులే అన్నారు. కన్నులు, చూపు, దృష్టి, సవిశేష జ్ఞానం ఉంటుంది. ఈ సవిశేష జ్ఞానాన్ని విస్మరించి, నెగేట్ చేసి, అపనయం చేసి నిర్విశేష జ్ఞానాన్ని పట్టుకోవడమే దృష్టి. దృష్టి అంటే చూపు, విశాల, విపులము, విస్తృతమైనది, కళ్యాణి. ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు. ఎందుకంటే అమ్మ చూపు కదా, మరి
అవి స్త్రీలింగ శబ్దాల్లోనే ఉంటాయి. కళ్యాణి దృష్టి విశాల, కళ్యాణి మంగళప్రదమైనది, స్ఫుటరుచి స్పష్టమైన కాంతి కలదై, కువలయై నల్ల కలువలచే అయోధ్య జయింపబడుటకు వీలు కానిది. అంటే నల్ల కలువల చేత జయింపబడనటువంటి, అంటే నల్ల కలువల కంటే మిక్కుటమైన కాంతి కలిగినట్టి నల్ల కలువలను అపహాస్యం చేస్తున్నటువంటి దృష్టి. అదేమిటి? కువలయై స్ఫుటరుచి అయోధ్య అంటే ఇంకో పట్టణం పేరు కూడా అయోధ్యలో పట్టుకొచ్చారు. కృపాధార, కృపాధార, కృప యొక్క ధార, కరుణరస ప్రవాహం, దానికి ఆధార, కృపాధారాధార. అది ఎలా ఉంది మధ్యలో రాసినప్పుడు? కృపాధార ధార అనుంది. ఇలా రెండంకిలో ఉన్నవి ఒకటి కనిపిస్తే ఇది బ్రేక్ చేసినప్పుడు ఆ రాయమని అర్థం. రెండు కనిపిస్తే ఆ వ్రాయమని సంకేతం. రెండు చిహ్నాలు అటువంటివి, అవగ్రహాలు కనుక వాటిని అవగ్రహం అంటారు. అవగ్రహములు రెండు కనిపిస్తే ఆ అనేటటువంటి దీర్ఘ అక్షరాన్ని పలకమని, ఒక అవగ్రహం ఉంటే ఆ అని పలకమని. కృపాధార ఆధార దగ్గర రెండు ఉన్నాయి శ్లోకంలో. అగో చూడండి. ఇదిగో కృపాధారాధార రెండుంటే అక్కడ సంధి విడదీసినప్పుడు ఆ అని పెట్టాలి. కృపాధార ఆధార. అబ్బా, ఎంత మాట అండి! ఒకే ఒక్క పదంతో మొత్తం శ్లోకాన్ని నింపేశారు. ఆధార, సర్వమునకు ఆధారము ఏది? పరబ్రహ్మమే, అమ్మయే, జగన్మాతయే, పరాభట్టారికయే. మిగిలినవన్నీ ఆధేయములు, అంటే దాని మీద నిలబడి ఆసరా తీసుకుని ఉన్నవి. సర్వమునకు ఆధారమన్నా, ఆయతనమన్నా, అధిష్టానమన్నా, సబ్స్ట్రేటమన్నా, సపోర్ట్ అన్నా అదే. కరుణరస ప్రవాహమునకు ఆధారము అని ఉంది ఇక్కడ, కానీ ఇంకా అర్థం లోపలికి వెళ్ళాలి. కిమపి అంటే కిం అపి, ఇది ఏమిటి చెప్పమా? చెప్పలేకపోతున్నాం. ఇట్టిట్టిదని వర్ణింప నలవి కానిది. సింప్లీ స్పీకింగ్, అనిర్వచనీయమైనది, అవ్యక్తం, అదృశ్యం, అగ్రాహ్యం, అచింత్యం, అవ్యపదేశ్యం. అది ఇది అవ్యపదేశ్యం అన్నదే కిమపి అనే మాటలో ఉన్నది. ఓకే. మధురై, మధుర మనోజ్ఞమయి. ప్రతిదానికి అవంతి మధురై అంటున్నారంటే అయ్యో మనోజ్ఞమయ్యి అని అలా చెప్తున్నారు. లాస్ట్లో కంప్లీట్ చేస్తారు. విజయతే అనేటటువంటిది ఎండింగ్ వర్బ్. మిగతావన్నీ అసమాపక క్రియలు, ఇన్కంప్లీట్ వెర్బ్స్. మధురై మనోజ్ఞమై, ఆభోగవతిక విశాలమైనటువంటి దృక్పథము కలదై, అవంతి కాపాడున్నది, బహు నగర విస్తార విజయ, బహు పెక్కు, నగర నగరముల, విస్తార విరివి అయిన, విజయ విజయమును స్ఫురించుచున్నది, స్ఫురించుచున్నదై. ఏమిటైంది? విశాల, విశాలమైనదై, కళ్యాణి మంగళప్రదమైనదై, స్ఫుటరుచిరయోధ్యా కువలయై దేని చేతను జయింపబడనిదై, కృపాధారాధార కృప అనేటటువంటి ప్రవాహంతో సర్వమునకు ఆధారమై, కృపాధారాధార భోగ మధురై మనోజ్ఞమై, ఆభోగవతికా విశాల దృక్పథము కలదై, అవంతి కాపాడునదై. ఇవన్నీ అయ్యాయి అంటవుతుంది. పెక్కు నగరముల విరివి అయిన విజయమును స్ఫురించుచున్నది, బహునగర విస్తార విజయ, స్ఫురించుచున్నదై, విజయా అని ఇంకా దీర్ఘం పెట్టారు. ఈ లక్షణములు గలదై
తత్తన్నామ వ్యవహరణ యోగ్య తత్తత్ ఆయా నగర నగరముల యొక్క షష్ఠీ విభక్తి నగర తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతే తత్తన్నామ ఆయా నగరముల యొక్క నామములు పేరుల చేత వ్యవహరణ యోగ్య వ్యవహరించుటకు చక్కగా తగినదై విజయతే సర్వోత్కర్షతో ప్రకాశించుచున్నది. ఇది నిశ్చయము ధ్రువం అన్నారు. ఇక్కడ వెర్బు విజయతే త్రేతే దృష్టి ధ్రువం విజయతే. ఆ దృష్టినే రకరకాల విధాలుగా వర్ణించి విశేషించి విశేషణాలతో చెప్తున్నారు. జగన్మాత తల్లి, నీ దృష్టి విశాలమైనది, కళ్యాణప్రదమైనది, చక్కని స్ఫుటమైన కాంతి కలిగి నీ నేత్ర సౌందర్యము నల్ల కలువలను మించిన సోయగము గలది, అయోధ్యము, కృపామృత ధారలకు ఆధారము ధార, అనిర్వచనీయమై మధుర మనోజ్ఞము మధుర, పరిపూర్ణమైన దృక్పథము కలది ఆ భోగవతిక, ఆశ్రిత రక్షకము అవంతి అవనం, సవన రక్షణం, సవన అవనం, సవనము అంటే యాగము, రాముడు సవన అవనాన్ని చేశారు. అవనము అంటే రక్షణ, అవంతి అంటే రక్షణశీలము కలిగినదై ఆశ్రిత రక్షకమై అవంతి. అవతు మాం అవతు వక్తారం, మమ్ములను రక్షించుగాక, మా గురువుగారిని కూడా రక్షించుగాక అంటూ ప్రార్థిస్తున్నాం కదా. అవనము అంటే రక్షణ. పెక్కు విజయములను సిద్ధింపజేయున్నది బహునగర విస్తార విజయ. పై లక్షణముల వలన ఆయా పేర్లు గల నగరములు నీ కృపచేతనే ప్రసిద్ధికెక్కినవి. అంటే అవన్నీ నీ పేర్లే, అవన్నీ ఆ నగరములన్నింటిలో నీ తాలూకా జయ పతాకయే, విజయ పతాకే ఉంది. అందుకే అక్కడ ఇంకో పేరు పెట్టలేక విశాల అని నీ పేరే పెట్టారు, కళ్యాణి అని నీ పేరే పెట్టారు, అయోధ్య అని నీ పేరే పెట్టారు. ధార, మధుర, భోగవతిక, అవంతి, విజయ అనేటువంటి పేర్లు నీవే, నీ పేర్లే అక్కడ పెట్టుకున్నారు. ఊరికే పెట్టుకుంటాం కదా, తల్లి పేరు తాతగారి పేరు మనం పెట్టుకుంటాం కదా, అలాగే అది నీ పేర్లే అంటూ చెప్తున్నా. ఓకే. పైన వర్ణించిన విధముగా నీ చల్లని దయార్థ దృష్టి అష్టవిధ బంధనములను తొలగించి మాకు కైవల్యమును ప్రసాదించును గాక అని ఇచ్చాను. ఏమిటండి ఈ అష్టవిధ బంధనాలు? చూద్దాం. శ్రీదేవి దేశ అతీత స్వరూపిణి. ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నాము? కాలాతీత స్వరూపిణి అని చెప్పుకున్నాం. ఎందుకు? సూర్యుడు, చంద్రుడు, సంధ్య నీ దగ్గరే ఉన్నాయి అంటే వాటిని శాసించేది, వాటిని కలిగించేది, వాటిని ప్రకాశింపచేసేది నీవే. కాలస్వరూపములకు కాలము నీవు, కాలమునకు కాలము, కాలాతీతము. పోయినసారి వర్ణించుకున్నాం. ఈసారి ఏం చెప్పుకోవాలి? గత శ్లోకంలో తల్లిని కాలాతీత స్వరూపిణిగా ధ్యానం చేయమన్నారు. ఈ శ్లోకంలో తల్లిని దేశాతీత స్వరూపిణిగా ధ్యానం చేయమన్నారు. ఏవో కొన్ని దేశాల పేర్లు చెప్పి వీటన్నిటికీ ఆధారా, నీవే సర్వాధారము అంటూ తల్లిని దేశాతీతంగా, దేశకాల అతీతం అంటే దేశకాల వస్తు వ్యక్తి అతీతం అంటే పరిచ్ఛిన్నత లేనటువంటి అపరిచ్ఛిన్న సర్వవ్యాపక స్వరూపము. దృష్టి అంటే జ్ఞానము అని సూచన. దృష్టి ఎప్పుడు ఏకం, దృశ్యాలు అనేకం. దృష్టి ఏకం, దృశ్యములు అనేకం. అక్కడ ఎక్కువ ప్రమాతలు అనేకం, ప్రమేయాలు అనేకం, ప్రమాణాలు అనేకం. ఈ ప్రమాత ప్రమేయ ప్రమాణాలను నడిపిస్తున్నటువంటి నిర్విశేష చైతన్యము, జ్ఞాన ప్రకాశము ఏకం. చైతన్యమే అమ్మ. 8 నగరాల పేర్లను చూపించి వాటిలో వ్యాపించి ఉన్న తత్వము అన్నారంటే సర్వత్రా అనర్థం. ఆయన ఏ ఊళ్ళు వెళ్ళారండి అన్న?
ఏదో చాలా 5-6 ఊళ్ళు వెళ్ళి ఆహ్, చాలా ఊళ్ళు వెళ్ళారండి ఆయన, ఆల్మోస్ట్ అన్ని ఊళ్ళు వెళ్ళారు. అన్నట్టుగా ఆ 8 నగరాల పేర్లు చెప్పి సర్వత్రా అని చెప్తున్నారు. తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. నామరూపాతీత తత్వము తల్లి. మరి ఇక్కడ నామరూపంగా కనిపిస్తుంది, అది ఊరికే మధ్యమాధికారులకు మందాధికారులకు ఒక రూపాన్ని చూపిస్తే గాని వాళ్ళు ధ్యానం చేయలేరు. అందుకని సాకార సగుణంగా చూపించి నిరాకార తత్వాన్ని బోధిస్తున్నారు. నామరూపాతీతమైన తత్వమే తల్లి. విభిన్నమైన నామములు మరియు వ్యవహారానికే, మరి అవి వ్యవహారానికే యోగ్యము. వ్యవహారం దాటితే నిష్ప్రయోజనం. ఆకాశము అయోధ్యలో ఆకాశమునకు, ధారానగరంలో ఆకాశానికి, కళ్యాణీ నగరంలో ఆకాశానికి, అవంతి నగరంలో ఆకాశానికి వ్యత్యాసం ఉన్నదా? లేదు. మరైతే ఆ ఊరు అని పేరు ఎందుకు చెప్పడం? ఆ ఊరు వ్యవహారం కోసం పేరు కావాలి. ఇక్కడ ఏదైనా ఒక వ్యవహారం చేయాలంటే దేశం ఉండాలి, కాలం ఉండాలి, వస్తువు ఉండాలి, చేసే ప్రమాతగారు ఉండాలి, ఆ ప్రమేయాలు ఉండాలి. ఆ వ్యవహారం కోసం అది. ఈ వ్యవహారమే మనము నిజం అనుకొని దానిలోనే మునిగిపోయి ఉంటుంది. వ్యవహారాతీతంగా చూడవయ్యా అని చెప్తే చూడలేదు. తత్తత్ అంటే ఆయా, నామ నానాత్వము. తత్వము ఏకత్వము, కనిపించేది నానాత్వం. తత్ 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 తత్, నో తత్, అది 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 ఇది అది అనేటట్టుగా కనబడుతుంది, కానీ ఉన్నది ఒక్కటే సత్. ఈ తత్తత్తులన్నిటికీ ఆధారమైన సత్ ఒక్కటే. ఈ మిథ్యానామరూపములకు ఆధారము ప్రజ్ఞానం బ్రహ్మ. ఇదో ఏష బ్రహ్మ, ఏష ఇంద్ర, ఏష ప్రజాపతి, ఇవే పంచభూతాలు, ఇవే ప్రాణులు, ఇవే అల్ప ప్రాణులు, ఇదే ఏనుగు, ఈ ప్రజ్ఞానమే గుర్రము, ఇదే మనుష్యుడు. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం మొత్తం అంతా ఇదే అని చెప్పారుగా. అంటే ఏమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ. సకల సృష్టి దృష్టిలోనే ఉంది. అంటే ఇన్ ద వ్యూ పాయింట్ ఆఫ్ నానాత్వ ఆర్ వ్యవహార, ద సృష్టి ఈజ్ దేర్. దిస్ ఈస్ కాల్డ్ ద సృష్టి దృష్టివాదం. సకల సృష్టి దృష్టి అందే ఉన్నది. మరి ఎవరండి దీనన్నిటికీ ద్రష్ట? అమ్మయే ద్రష్ట. సకలము దృశ్యము. ద్రష్ట అంటే సాక్షి ఒక్కటే. సాక్షి చైతన్యమే ద్రష్ట. సకలములు దృశ్యము. ఈవెన ప్రమాత గారు కూడా ఓ దృశ్యమే. ఆ ద్రష్టకు మనమందరము ప్రమాతలము. ఈ ప్రమాతలు 3 రకాలైన ప్రమాతలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఒకసారి విశ్వడు అంటారు నా పేరు, ఓసారి తేజస్సుడు అంటారు, నిద్రపోతే ప్రాజ్ఞుడు అంటారు. ఈ 3 రకాలైనటువంటి ప్రమాతలకు, ఈ ప్రమాతల గారి అనుభవంలో వచ్చే సకల దృశ్యాలకు, ప్రమేయాలకు ద్రష్ట అమ్మయే. సకల సృష్టి దృష్టిలోనే అమ్మయే ద్రష్ట. ఏం చెప్తుంది? దృగ్దృశ్య వివేకము చెప్పుకున్నాం మనం. అది యదృశ్యం తన్నశ్యం. యత్ ఏదైతే దృశ్యం, ఆబ్జెక్టో, ప్రమేయము, కనపడేదో, ఇంద్రియ గోచరము, పరిచ్ఛిన్నము, తత్ అది నశ్యం, నశించి తీరవలసినదే. జాతస్య హి ధ్రువో మృత్యు. జాతస్య హి అంటే ఒక వస్తువుగా, ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా పుట్టాడు. పుడితే పోవడం ఖాయం. దృశ్యాధీవృత్తయ సాక్షి దృగేవ నతు దృశ్యతే. ధీవృత్తయ బుద్ధివృత్తులు, వాటిని దృశ్యా సాక్షి చూచేటటువంటిది సాక్షి. ఆ సాక్షి దృగేవ నతు దృశ్యతే. అది ఎప్పటికీ ద్రష్టయే గాని అది దృశ్యము కాదు. చైతన్యాన్ని ప్రమేయము చేయకు, జ్ఞేయము చేయకు, దృశ్యం చేయకు. దృశ్యములు, జ్ఞేయములు, ప్రమేయములు, వస్తువులు, ప్రపంచము, అనుభవాలు, ఇవి ప్రమాతలు కూడా ప్రమేయములే ఆ దృష్టిలో.
చేత దృశ్య తీవృత్తయ సాక్షి దృగేవ నతు దృశ్యతే అంటూ భగవత్పాదుల వారి దృగ్దృశ్య వివేకంలో బోధించారు. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు దృష్టి అని చెప్పి. ఓకే. 48వ శ్లోకంలో మొదలుకొని 57వ శ్లోకం వరకు తల్లి యొక్క దృష్టినే విశ్లేషణ చేస్తున్నారు. వర్ణిస్తున్నారు అనుకోకండి, వర్ణన కాదు ఇది. విశ్లేషించి లోపలున్న తాత్వికమైన అర్థాలను తెలియజేస్తున్నారు. ఆత్మదృష్టి పరం దృష్టి అంది ఉపనిషత్తు. ఆత్మదృష్టియే పరదృష్టి, పరం దృష్టి. దట్ ఈస్ నిరతిశయ దృష్టి. కన్నులు కన్నులే అంటే కమలాక్షు నర్చించు కరములు కరములు అన్నట్టు సురరక్షకుని చూచి చూట్కులు చూట్కులు అవే కళ్ళు, అవే నిజమైనటువంటి కళ్ళు. కమలేషు చూడని కన్నులు కన్నులే. ఇక్కడ కమలేశుడన్న నా నా త్రిశూలధారి అన్న పరబ్రహ్మం అనే అర్థము, మరొకటి కాదు. సత్యమైన దృష్టి అదియే. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారో అర్జునుడు గారికి. ఇహైకస్తం, ఇహ ఏకస్తం, ఒకటిగా, జగత్ కృత్స్నం, కృత్స్నం అంటే ఎంటైరిటీ, ఇన్ ఎంటైరిటీ జగత్ కృత్స్నం. అందులో ఏమున్నాయి? సచరాచరం, చరాచరములతో కూడిన జగత్తునంతటిని అద్య, రైట్ నౌ, ఇప్పుడే, పశ్య, చూడుము. ఎక్కడ చూడాలి? ఇక్కడ దిక్కులు చూస్తున్నాడు. జగత్తంతా ఒకటిగా ఇక్కడే చూడవయ్యా నారాయణ అంటే ఈయన గారు ఏం చేస్తున్నారు? ఎటు చూడాలో తెలియక ఇటు అటు చూస్తున్నాడు. అరే అటు కాదు నాన్న, మమ దేహే గుడకేశ, నిద్రను జయించినవాడా అంటే అజ్ఞానావరణ తొలగినవాడా, మమ దేహే, నా దేహమునందే అంటే నా స్వరూపమునందే. దేహం అంటే ఫిజికల్ బ్లడ్ అండ్ స్కిన్ అండ్ ఫ్యాట్ బాడీ అని కాదు. దేహే అంటే ఇన్ దిస్ వెరీ వెరీ పెర్సానిఫికేషన్. పశ్యా, చూడుము. యత్ చ అన్యత్ ద్రష్టుం ఇచ్చసి, యచ్చాన్యత్ ద్రష్టుం ఇచ్చసి. నీకు ఏం చూడాలనుకుంటే ఏదయ్యా? యత్ ఏదైతే, అన్యత్ వేరైనది, ద్రష్టం చూచుటకు ఇచ్చేసి కోరిక కలిగి ఉన్నావో, అద్య ఇప్పుడు, సచరాచరం జగత్కృష్ణం ఇహ ఏకస్థం మమ దేహే పశ్య. సి హియర్, లుక్ హియర్, పెర్సీవ్ హియర్, అబ్జర్వ్ హియర్, అబ్జార్బ్ హియర్. అలాగే సకల దేశములు, సకల ప్రాణులు, సకల ప్రమేయములు అమ్మయందే చూడండి. అమ్మన్నా అయ్యన్నా ఒకటే. అక్కడ అయ్య మమదేహే అన్నారు, ఇక్కడ అమ్మ విషయంలో ఇవన్నీ నీ యొక్క బహునగర విస్తార విజయీ ధ్రువం విజయతే ధ్రువం. వెంటనే ఆయన కళ్ళులా తెచ్చి ఆయన చూస్తున్నాడు పాపం. కళ్ళజోడు ఉంటే కళ్ళజోడు కూడా తీసి ఒకసారి బాగా తుడిచి అర్జునుడు అలా పెట్టుకుని చూద్దామని. అరే అలా కాదు బాబు, నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా. చూడమంటే అది కాదు నాన్న, ఎంతసేపు విన్నావు కదా 10 అధ్యాయాలు. జ్ఞానచక్షువుతో చూడవయ్యా అంటున్నా. నా మాం శక్యసే ద్రష్టుం తూ, కానీ మాం శక్యసే ద్రష్టుం అనేనైవ. అనేనైవ అంటే స్వచక్షుషానేవ, స్వచక్షుషా అనేనైవ. తృతీయ విభక్తి. స్వచక్షువుల సహాయంతో, తో వాటి చేత మాం ద్రష్టుం న శక్యసే, వీలు పడదు. అది అంటే ఈ అమ్మలోనున్నటువంటి సకలమైనటువంటి ప్రపంచాన్ని ఈమె బొమ్మలో చూడాలి అంటే ఈ ఫిజికల్ పర్సెప్షన్ పనికిరాదు. ఆధ్యాత్మికమైనటువంటి అంతర్ముఖమైనటువంటి జ్ఞానచక్షువు ఉండాలి. అప్పుడే సర్వం
కల్విదం బ్రహ్మ సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం. కిం వచనీయం కిమవచనీయం కిం రచనీయం కిమరచనీయం. వచనీయం అవచనీయం. రచనీయం చేయవలసినది, అరచనీయం చేయక్కర్లేనిది. కిం వాట్ ఈస్ దేర్? సర్వం బ్రహ్మమయం. రే రే సర్వం బ్రహ్మమయం. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా కృపాధారా ఆధారా ఆ పెట్టాలి. కిమపి మధురా భోగవతిక స్ప్లిట్ చేస్తే మధుర ఆభోగవతిక, మధురా భోగవతిక. కృపకు ఆధారము, కృపాధారము, లేకపోతే కృపాధార, కృపా ప్రవాహము. కృపాధారాన్ని విడదీస్తే కృపా ప్రవాహము, కృపా ఆధారాన్ని విడదీస్తే కృపాధారం. ఆ తర్వాత రెండు సంజ్ఞలు పెట్టారు కాబట్టి అవగ్రహాలు ఆధార అన్నారు. కృపాధార అనకుండా మళ్ళీ మరో ఆధార అన్నారు. ఆధార అంటే సర్వ ఆధారము, సర్వాధిష్టానము, సర్వ ఆయతనము, సర్వమునకు సబ్స్ట్రేటము, సర్వమునకు పునాది, సర్వమునకు మూలము. నేను చెప్పిన ఒక్కటే అర్థం. ధార అనే పదానికి అర్థము ప్రవాహము అనేటటువంటిది కాకుండా, ధార అంటే కత్తి పదును వాడి, కత్తి ఉంటుంది కదా, కోసుకుంటుంది అది, ఆ అంచుందే అది. క్షురస్య ధార నిశిత దురత్యయ దుర్గమోత్పథ అంటూ కఠోపనిషత్తులో అది షేవ్ చేసేటటువంటి మంగలివారి యొక్క కత్తి ఎంత షార్ప్గా ఉంటుందో అలా ఉంటుందయ్యా ఈ ఆత్మజ్ఞానం, జాగ్రత్తగా ఉండు అంటూ కత్తి పదును చేత ఈమెను తెలుసుకోవడము కూడా కత్తి పదును వంటిదే, కత్తి మీద సాము వంటిదే. ఎందుకు? అది సరిగా ఉపయోగించకపోతే ప్రమాదము కలుగుతుంది, విషయం తెలియదు. ధార అనే దానికి ఇంకొక అర్థం ఏమిటి? ప్రవాహము, కంటిన్యూస్, ఇటర్నల్, అవిచ్ఛిన్నమైన జ్ఞానము. ఆ ధార అనే మాటలో ఆధారమని, ప్రవాహమని, సర్వాధారమని, క్షురస్య ధారా నిశిత అనే చాలా నిశితమైనటువంటి దని, ఈటర్నల్ అని అంటే అవిచ్ఛిన్నమైన జ్ఞానమని బోధిస్తున్నారు. ఏమన్నారు? మనకు ఉపదేశ సహస్రిలో నేర్చుకున్నాం. ఆజ్యధారయా శ్రోతసా సమం సరళచింతనం విరలత పరం. ఆజ్యధార చూడండి, ఒక బాటిల్లోంచి ఒక గిన్నెలోంచి ఇంకో గిన్నెలోనికి నెయ్యి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే అది బొట్టు బొట్టుగా పడదు, కరిగిన నెయ్యి చక్కగా అలా అవిచ్ఛిన్నంగా. ఆజ్యధారయ అంటే ఈ ధ్యానం ఎలా ఉండాలట? సరళ చింతనం, సరళమైనటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ చింతనం ఏదైతే నిధిధ్యాసనం ఉందో, శ్రోతసా సమం అంటే పడుతున్నటువంటి దానితో సమానం. దేంతో? ధారయా శ్రోతసా సమం, ధారగా పడుతున్నటువంటి ప్రవాహంతో సమం. సో ఆడు చూడండి, జలపాతం దగ్గరికి వెళతారు, పడుతూ ఉంటుంది. మరి ఇది పడుతున్న ఒక్కొక్క డ్రాపు వేరువేరుగా తెలుస్తుందా ఏమిటి? అవన్నీ కలిపి ఒకటే ధారగా ఉంటుంది. అదే విరలత పరం. ఎప్పుడైతే సరళ చింతనం ఉన్నదో ఆ పరాన్ని నువ్వు పొందగలవు మహాత్మా, ఓ శిష్యుడా, ఓ అమ్మా అంటూ ఆయన ఎంతో ప్రేమతో ఆత్మజ్ఞాని బోధించారు. ఆజ్యధార కంటిన్యూటీ, కంటిన్యూస్, ఇటర్నల్ అనే అర్థంలో. ఆధార శబ్దము అంటే మహీమూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టానే దివి మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే, సహస్రారే పద్మే
రహరహసి పత్యా విహరసే, ఏకత్వంగా ఉన్నావు. ఆ మూలాధారాన్ని కూడా ఈ ఆధార శబ్దము సర్వాధారము, మూలాధారము, మూల కందము అని కూడా అంటారు. కందము అంటే దుంప, ద మెయిన్ దుంప, దుంప మూలాధారము, మూల కందం, మూలాధారం అని చెప్పుకోవడం. అది అందుకే కందదుంప అంటారు మీరు. కందదుంప అన్నది నాట్ రిక్వైర్డ్ సేయింగ్. అగ్గినిప్పు, అగ్గి నిప్పు, అగ్గినిప్పు కొంచెం ఉంటే ఇవ్వండి అడుగుతారు అలాగా. అగ్గి అంటే నిప్పు, నిప్పు అంటే అగ్ని. కంద దుంప అనక్కర్లేదు. కంద అంటేనే దుంప అని అర్థం. వ్యవహారంలో కంద దుంప అని చెప్పారు అవతారికలో. ఏదైనా సరే కార్యాలు ఉంటే కార్యాలను మట్టుకు తొలగిస్తే, కారణం అంటే ఆ దుంపలా ఉండిపోతే మళ్ళీ స్ప్రౌట్ అవుతుంది. దుంపతో సైతంగా తీసేస్తే, సమూలంగా నాశనం చేస్తే, కారణాన్ని కూడా తీసేస్తే కార్యం ఎలాగో పోతుంది. ఆ హేతువు కోసమే ఈ ఉపనిషత్తు ఆరంభమైనది అని చెప్పారు. అంతే కదా. అంటే కార్యాన్ని మట్టుకే విస్మరించి వదిలేయకు, కార్యానికి కారణమైనటువంటి బీజస్థితి నుండి కూడా బయటకు రా. అందుకే నువ్వు ప్రాజ్ఞుడు లేక బీజస్థితి అనే దానికి కూడా ఆవల అతీతమైన తత్వము అని తెలియడం. ఓకే. దేవి దృష్టి భాషాపరమైనటువంటి అర్థాలు అంటే నిరుక్తము అంటే ఇటిమాలజీ, టిమాలజీ నిరుక్తం. ఒక్కొక్క పదము ఏ విధముగా ఉత్పన్నమైనది, నిష్పన్నమైనది అనేది చెప్పేటటువంటి శాస్త్రము నిరుక్తం. నిరుక్తం ప్రకారంగా చూస్తే ఈ అర్థాలు వస్తాయి. శ్రీదేవి దృష్టి సర్వసమర్థము, అది అండర్లయింగ్ ప్రిన్సిపల్. 8 నగరాల పేర్లతో సమన్వయం చేసి చెప్తున్నాము. 8 నగరాలు పేర్లు ఏమిటి? ఆ పేర్ల యొక్క భాషాపరమైన అర్థమేమి? విశాలా దృష్టి అంటే విశాలమైనటువంటి దృష్టి. ఆయన విశాల హృదయం కలిగిన వారండి. అంటే ఏమిటి? విశాలమైన దృష్టి, అంతర్వికాసము, వికసిత అంతరంగము అని అర్థం. వికసిత అంతరంగమే విశాల దృష్టి. కళ్యాణి అంటే సర్వమంగళ సర్వశ్రీ స్వరూపము, లేక ఆశ్చర్యాన్ని కలిగించేది అనే నిరుక్తార్థం కూడా ఉంది కళ్యాణి అనే దానికి. అయోధ్య కనీనికల తొడుకు. ఏమిటండి అయోధ్య ఈజీగా అర్థమవుతుంది. కనీనికలు అంటే అసలు అర్థం కాలేదు. కనీనికలు అంటే నల్లగుడ్డు ఉంటుందా కంట్లో? కన్ను యొక్క నల్లగుడ్డు భాగాన్ని కనీనిక అంటారు. కనీనిక, ద బ్లాక్ పార్ట్ యూసి, తడుకు. హాసము మొలకలు గలది. ధారా దృష్టి అంటే అలస భావము, మందమైనటువంటి దృగ్విశేషము. మదాలస, కాళిదాసు వారు అన్నారు కదా, మదాలస అన్నారు. మదాలస అంటే అలసట భావం, కొంచెం దృష్టి ఆహ్ అన్నట్టుగా ఉన్నప్పుడు మందమైన దృగ్విశేషం. మధురా అంటే వలితమైనది, వక్ర ప్రసారము, వలయితము లేక వాలు చూపు. ఇలా ఉందనుకోండి, తండ్రి గారు ఏదైనా ప్రశ్న వేశారనుకోండి, డైరెక్ట్గా మొహంలోకి చూసి చెప్పడు, అలా కిందకి చూస్తూ ఉంటాడు, వాలు చూపులు చూస్తూ. తప్పు చేస్తే, తప్పు చేయకపోతే ధైర్యంగా మాట్లాడు. ఆ వాలు చూపు, క్రింది చూపు, వలయితము, వక్ర ప్రచారం, అది మధుర. భోగవతి అంటే మెరుగు చూపుతో నిద్దమైనది. తడుక్కుమంటుంది, నిద్దం అంటే తడుకు, తడుకు చూపు, ఆకర్షణీయమైన చూపు. అవంతి అంటే ముగ్ధ మోహనమైనటువంటి చూపు. దీనినే కన్యాదృక్ అని కూడా అన్నారు. కన్య దృష్టి. చూడండి, పెండ్లి కాని బాలిక, 16 ఏండ్ల బాలికను ఎవరైనా ఏదైనా బెదురు బెదురుగా చూస్తూ ఉంటుంది. దాన్ని అవంతి అంటారు. విజయ అకేకరము. కేకరము అంటే మెల్లకన్ను,
మెల్లకన్ను అంటే తెలుసుగా, స్క్వింట్. అంటే ఓ కన్ను ఓ పక్క చూస్తుంటుంది, ఇంకో కన్ను ఇంకో పక్క చూస్తుంది. అమ్మాయి అమ్మాయిని చూశారా? చూసామండి, కానీ అమ్మాయే ఎటు చూస్తున్నదో తెలియడం లేదండి అన్నారట. అది కేకరం. అకేకరము అంటే ఏంటన్నమాట? కాంజుగేట్ లుక్. ఇంగ్లీష్లో కాంజుగేట్ డీవియేషన్ అంటే ఈ కన్ను ఎడమ కుడికి వెళితే ఈ కన్ను కూడా అటు పక్కే వస్తుంది, రెండు ఒక పక్కే రావడం. అది అకేకరం. అంటే కంటి తాలూకా నల్లగుడ్డు కన్ను చివరి వరకు వెళ్ళేటట్టు ఇలా చూస్తే దానిని కడకంటి చూపు, కటాక్షము. అక్షము కన్ను, కడ అంటే లాస్ట్. కడాక్షము కటాక్షము అవుతుంది. నీ కరుణా కటాక్షము అంటున్నారు. కటాక్షము అంటే ఈ కంటి చివరి చూపు, ఒక్క చిన్న చివరి చూపు చాలు అని చెప్పడానికి కడ అక్షము కడాక్షం కటాక్షం, కంటి చివర చూపు. ఇవన్నీ ఎందుకండి? ఈ పదములకు అర్థం తెలుసుకోవాలి కదా. అందుకని ఇవి వీటితో సరిపెట్టం. భాషాపరమైన అర్థాలు స్థూలంగా తెలుసుకోవడానికి ఈ ఎనిమిది దృక్కులు సర్వయోషిత సమాన సామ్యములే. అందరి స్త్రీల యందును వీటిని మీరు చూడవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దృష్టి. ఒకసారి విశాల అంతర్వికాసంతో ఉంటుంది, ఒకసారి సర్వమంగళం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్టు ఉంటుంది, ఇంకొకసారి కనేనికల తళుకు హాసము అంటే ఆ సంతోషాన్ని తెలియజేస్తుంది, ఆ నవ్వుని. ధారాదృష్టి అంటే అలసట భావము, మధుర అంటే వారుచూపు, భోగవతి అంటే మెరుగు తళుకు చూపు, ఆకర్షణీయమైన చూపు, అవంతి అంటే ముగ్ధమోహనమైనటువంటి కన్యాదృక్, విజయ అంటే కనీనిక కంటి చివరన ఉన్నటువంటి కడగంటి చూపు. ఈ ఎనిమిది రకముల చూపులు మనకు భరతముని నాట్యశాస్త్రాన్ని వర్ణిస్తున్నప్పుడు ఈ ఎనిమిది రకాల చూపులను వర్ణించారు. ఎందుకు? నాట్యశాస్త్రంలో ఆ డ్యాన్స్ చేస్తున్న అమ్మగారు ఈ హావభావాలను ఆ చూపులోనే చూపించాలి. అందుకని చూపులను ఈ విధంగా భరతముని వర్ణించారు. అయితే మనం కానీ ఇంకొంచెం లోనికి పోయినట్లయితే సంక్షోభ, ఆకర్షణ, ద్రావణ, ఉన్మాద, వశ్య, ఉచ్చాటన, విద్వేషణ, మారణ అనేటటువంటివి అమ్మ యొక్క చూపులు అంటూ యోగ శాస్త్రంలో వర్ణించారు. సంక్షోభ, ఆకర్షణ, ద్రావణ, ఉన్మాద, వశ్య, ఉచ్చాటన, విద్వేషణ, మారణ. ఈ చూపులు మామూలు మానవులకు కుదరవు. దైవి దైవత్వాన్ని నిండి ఉన్నటువంటి అమ్మ యొక్క దృక్కులకే సామ్యం అవి. ఓకే, ఇక్కడి నుంచి కొంచెం లోతుకి ఇంకా వెళదాం. పట్టణాల పేర్లు చెప్పారు కదా, అవి ఏమిటి, ఎక్కడున్నాయి, కథ కమామీషు తెలియాలి కదా. తల్లి దృష్టి హెడ్డింగు, తాత్పర్యార్థము, సంకేత నగరం. విశాల, విశాలమైనటువంటి అనుగ్రహము. ఇప్పుడు ఆ నగరాన్నే బద్రీనాథ్ అంటున్నారు. విశాల అనేటటువంటి పూర్వకాలపు నగరము, సనాతన నగరము అధునాతనంగా బదరీనాథ్ అని పిలువబడుతుంది. కళ్యాణి అంటే సర్వమంగళప్రదము, తాత్పర్యార్థం. పదానికి తాత్పర్యార్థం, నిరుక్తార్థం కాదు. పదం కళ్యాణి అంటే మంగళప్రదం. సంకేత నగరం ఏమిటి? కళ్యాణ్. మహారాష్ట్రలో పూనాకి ముంబయికి మధ్యన ఉన్నటువంటి నగరం. అయోధ్య జయింపనలవి కానిది అని తాత్పర్యార్థం. అయోధ్య అనేటటువంటి పట్టణము ఉత్తరప్రదేశ్లో ఉన్నది, మనకు తెలుసు. కృపా ఆధార, దయారస ప్రవాహము. ధారానగరము, కృపాధార. కృపాధార అంటే ధారానగరము. అంటే మాల్వా డిస్ట్రిక్ట్లో ఈ ధారానగరం, ధార్ అనే ప్లేస్ కనిపిస్తుంది. అది మధ్యప్రదేశ్లో ఉంది, మాల్వా. మధుర, మధుర మనోజ్ఞము. మధుర ఉత్తరప్రదేశ్. మనకి సౌత్లో ఒక మధుర ఉంది, దాన్ని మధుర అనరు, మధురై అంటారు ఆ భాషలో. మధుర అనేది ఉత్తరప్రదేశ్లో ఆగ్రాకు ఢిల్లీకి మధ్యన ఉన్నటువంటి ప్లేస్ మధుర. ఆభోగవతిక,
పరిపూర్ణము, లోతైనది అని మామూలుగా తాత్పర్యార్థం. అదే ఇప్పుడు అమరావతి అని ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు. అమరావతి ఒక బౌద్ధ శాసనాలన్నీ వ్రాయబడినటువంటి ఒక పురాతనమైనటువంటి నగరం అమరావతి నగరం. అవంతి, అవనము, రక్షణము, రక్షకకరము, రక్షణకరము, అవతుమాం, అవతు వక్తారం, సవన అవనం, అవనం అంటే రక్షణం. అవంతియే ఇప్పుడు ఉజ్జయిని, ఉజ్జయిన్ లేక ఉజ్జయిని అనేటటువంటి మధ్యప్రదేశ్లో ఉన్న అవంతి నగరం. విస్తార విజయ, సకల విజయ ప్రదాయకము, బాగా విస్తారమైనటువంటి హంపి విజయ నగరం. స్థూలంగా చూస్తే అమ్మా, నీ చూపు విశాల నగరంలోను, కళ్యాణ్ నగరంలోను, అయోధ్య నగరం మీద, మాల్వా దగ్గర ఉన్న ధారా నగరం మీద, ఉత్తరప్రదేశ్లో ఉన్న మధుర మీద, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి అనే నగరం మీద, ఉజ్జయిని అనే మధ్యప్రదేశ్లో ఉన్న నగరం మీద, హంపి విజయనగరం మీద చక్కగా వ్యాపించి విజయములను నెలకొల్పింది. అదే అర్థం. ఆయన అవన్నీ అవే చెప్పడానికి ఇక్కడ కూర్చున్నారు ఆయన. స్థూలంగా ఈ విధంగా నీ దృష్టి తాత్పర్యార్థంలో విశాలమైనది, సర్వమంగళప్రదము, జయింప నలవి కానిది, దయారస ప్రవాహము, మధుర మనోజ్ఞము, పరిపూర్ణమైనది, రక్షణకరము, సకల విజయప్రదాయకము అన్నది చక్కటి మీడియం లెవెల్ మీనింగ్. దాంతో చాలామంది సరిపెట్టుకోవచ్చు. దానికన్నా లోతైనటువంటి మీనింగ్ ఇంకా కలదు. చూద్దాం దాన్ని కూడా. శ్రీదేవి దృష్టికి మరికొన్ని విశేషాంశాలు చెప్పుకొని అప్పుడు తత్వార్థము లేక వేదాంతార్థాన్ని చూస్తాం. కువలయము అని రాశారు. కృపాధారాధార దాని ముందేమిటి? అయోధ్యా కువలయై, కువలయము, ఉత్పలము, నల్ల కలువ. కలువ, కువలయము అంటే భూమండలము. కువలయేశ్వరుడు, కువలయాధిపతి, భూపతి, రాజు. కువలయము భూమండలము. ఓకే. రాజు కువలయమును వికసింపజేయును. రాజు అంటే రాజుగారు కువలయమును, భూమిని, ఆయన పాలించే ఊరిని చక్కగా ప్రసిద్ధికెక్కేటట్టుగా సిరి సంపదలతో తులతూగేటట్టు చేస్తారు. రాజు చంద్రుడు కువలయమును, నల్ల కలువను వికసింపజేయు. శ్లేషగా రాజు కువలయ ఆనందకరుడు అని రాశారనుకోండి. రాజు కువలయ ఆనందకరుడు అంటే రెండు రకాలుగా ఆ మీనింగ్ చెప్పుకోవచ్చు. కువలయము అంటే ఉత్పలము, భూమండలము, విశ్వము అని కూడా అర్థం ఉన్నది. ఓకే. అయోధ్యా కువలయై, అయోధ్య జయింపబడనిది, నల్ల కలువలచే జయింపబడరానిది. నల్ల కలువలు యుద్ధంకి వచ్చాయి అమ్మ కాళ్ళతో, ఓడిపోయాయి. ఎందుకు? నల్ల కలువలు కార్యము, అమ్మ కారణము కనుక. కారణం ముందు కార్యం ఉంటుందా? ఉండదు. అయోధ్య అంటే యోద్ధం అశక్య, యోద్ధం జయించుటకు, యుద్ధములో జయించుటకు శక్యము కానిది అని అర్థం. అందుకే అయోధ్య, అయోధ్య నగరం అంటే దుర్భేద్యము, యుద్ధములో జయించుటకు యుద్ధ యోద్ధం అంటే యుద్ధమునందు జయించుటకు అశక్య. ఇచ్చట అత్యుత్కట గుణయుక్త అని అర్థము. చాలా ఉత్కటమైన, మిక్కిలి గొప్ప అయినటువంటి గుణములు కలిగినటువంటిది అనే అర్థం. నల్ల కలువల కాంతిని సొబగును మించినటువంటి, అతిశయించినటువంటి సౌందర్యము అమ్మ కనులదు. అది సాధారణ అర్థం. భూమండలాన్ని జయించినటువంటి దృష్టి అనేటటువంటిది డీపర్ మీనింగ్. అంటే విశ్వాతీతమైనటువంటి సృష్టి. విశ్వము కార్యము, విశ్వాతీతమైనది కారణము. అది చెప్తున్నారు. విశాల, నిత్య వికాసిత, నిత్య సత్య జ్ఞాన స్వరూపము అని అర్థం. ఇంకా కిమపి అన్నాడు. కిమపి అంటే ఇది అది అని చెప్పరా అని. ఈ దృక్ అంటే ఇటువంటి, కీదృక్
ఎటువంటి, అనీదృక్, ఇటిది అటిది అని చెప్పాలి. కిమపి అన్న అనీదృక్ అన్న ఒక్కటి. కీదృక్, ఈదృక్, అనీదృక్. అనీదృక్ మీన్స్ కిమ్ అపి, కిమపి. ఇది ఏమమ్మా, ఏమని చెప్పాలి దీన్ని, ఎలా వర్ణించాలి, మాట రావడం లేదు, మనసు కందడం లేదు. అవాంగ్మానస గోచరం అని చెప్తున్నారు. మధురా, హృద్యమైన, హృదయము నిండిన. ఎక్కడున్నది ఈ తత్వము? ఇహైవ అంతఃశరీరే శరీరస్తే హృత్పుండరీక మధ్యే అంటున్నాం కదా, అదే అది. భోగవతి అంటే నిరతిశయ సుఖానుభవము, అంటే అఖండ ఆనందము. అతి మామూలు సుఖములేమిటి? అవి ఆపేక్షిక సుఖములు, ఆత్యంతిక సుఖములు కావు. ఆత్యంత ఆనందం కాదు, ఆత్యంతికీ ఆనంద, అఖండ ఆనంద. నగహ అనే దానికి వ్యుత్పత్తి ఏమిటంటే ఉండి ఉన్నవి, నగరములు ఉండి ఉన్నవి అని అర్థం. నగహ అంటే ఉన్నవి, అంటే ఎగ్జిస్టెన్స్. ఇది మామూలు ఎగ్జిస్టెన్సా? ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, అంటే నిరతిశయ సత్, అదే ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. బహు నాగర కాదండి, బహు నగర విస్తార విజయ. ఆయా నగరములకు విస్తారమైన ప్రసిద్ధిని కలిగించినది నీవే శ్రీదేవి. చాలునా? ఇంకా చూద్దాం. అలంకారాలు చెప్పుకోవాలిగా మరి. 48 నుంచి 57 వరకు తల్లి దృష్టి, చరణాలకు సంబంధించిన 8 శ్లోకాలు. కాలాన్ని కలిగించే తత్వము కాలాతీతము, విలక్షణమైనది. అనేక నగరాలను చెప్పడం వలన అపరిచ్ఛిన్నత, దేశాతీత తత్వము. అపరిచ్ఛిన్న దేశ అతీత తత్వము. నేత్రాలను దేంతో పోల్చారు? కువలయములతో పోల్చారు. కువలయములతో పోల్చడం వలన ఉపమా అలంకారం, డైరెక్ట్ ఉపమాలంకారం. కువలయముల చే అయోధ్యము అని చెప్పారు కాబట్టి, కువలయముల చేత అంటే నల్ల కలువల చేత అయోధ్యము, అంటే ఈ భూమండలానికి అందదు, భూమండలానికి అయోధ్యము అంటే స్వభావోక్తి. అమ్మ యొక్క స్వభావం అదే కదా. ఆ తత్వము ఇటు కువలయములకు నేత్రములు అయోధ్యము, అమ్మ తత్వము భూమండలానికి అతీతము, అదే స్వభావోక్తి. కువలయము అనడంలో భూమి, కలువ అనేటటువంటి రెండు అర్థాలు, అర్థశ్లేషను ప్రయోగించారు. కృపాధారాధార అన్నారు. ధార అనే పదము మళ్ళీ అక్కడ రెండు అర్థాలు. ధార అంటే ప్రవాహము, ధార అంటే కత్తివాడు, వాడి. ధార అంటే జ్ఞానము అని అర్థం. ధారా ధార అని రావడంలో చేకానుప్రాసం అనేటటువంటి చక్కని ఒక శబ్దాలంకారాన్ని వాడారు. ధారా ధార అనడంలో పదశ్లేషను వాడుకున్నారు. ఆధార అన్నారు. ఆధార అంటే సర్వాధారము అనుట తాత్విక చింతనకు పరాకాష్ట. ఈ మూలమైనటువంటి అర్థం ఏమిటి? జగత్తంతటికి సర్వాధారమైన తత్వము తల్లి దృష్టి లేక తల్లి అని చెప్పడం కన్నా ఇంకేం లేదు. అష్టవిధ దృష్టి అన్నారు. అష్టవిధ దృష్టి అష్టవిధ ఐహిక బంధకాలను తొలగిస్తుంది అన్నాం. ఏమిటండి ఈ అష్టవిధములైనటువంటి బంధకాలు? చెప్తూ ఉంటారు. వీటినే మీరు రకరకాలుగా చెప్పుకోవచ్చు. ద్వంద్వాలు అనొచ్చు, రాగద్వేషాలు అనొచ్చు, అష్టవిధ బంధాలు అనొచ్చు. మోహం, ప్రీతి, కీర్తికాంక్ష, ఆశ, దిగులు, ఆశ్చర్యం, ద్వేషం, ఎంతెందుకు ఒక్క మాటలో సంసారం. ఇవే ఐహికమైనటువంటి బంధాలు. మోహం, ప్రీతి, ఎత్తికాంక్ష, ఆశ, దిగులు, మాత్సర్యం, ద్వేషం, సంసారం. ఇక అమ్మ యొక్క ఈ పద్యంలో అమ్మ యొక్క తాత్విక అర్థాన్ని గ్రహిద్దాం. భగవత్పాదులు ఏమంటున్నారు? వేదాంత అర్థం విశాల, వ్యాపకం. ఎంత వ్యాపకం, ఎంత వ్యాపకం, ఎంత వ్యాపకం, ఎంత వ్యాపకం? సర్వవ్యాపకం. వ్యోమవత్, అనంతం, అఖండం, నిర్లేపం, నిష్కలం. కళ్యాణి అంటే సర్వమంగళం, అంటే అమంగళములన్నీ తొలగిపోయిన స్థితియే సర్వమంగళం. అదే శాంతం, ప్రపంచోపశమం, శాంతం శివం అద్వయం, కేవల ఆనంద ఘనము. అయోధ్య
యోధ్యము కానిది, నిరతిశయము, దీనిని దాటి వెళ్ళలేము. ఇదే పరాకాష్ట, ఇదే ఫైనల్, ఇది అవ్యయము, యోధ్యము కానిది. ఆధార, సర్వాధారము, సర్వాశ్రయము, నిరాశ్రయము. అన్నిటికీ ఇదే ఈ పరతత్వమే ఆశ్రయము. దీనికి మరి వేరే ఆశ్రయమేది లేదు. అది నిరాశ్రయం. అధిష్టానము, మధుర, మధుర మనోజ్ఞము. మధుర మనోజ్ఞమైనటువంటి ఈ జగత్తులోనున్న పదార్థాల సృష్టి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కార్యములు. ఈ కార్యములన్నీ ఆ కారణంలోంచే వస్తుంది. సకల సుఖస్వరూపం, ఆభోగవతిక, పరిపూర్ణము. ఆభోగవతిక అంటే తీరిన భోగములన్నీ అక్కడ ఉన్నాయి. అంటే ఆప్తకామము, ఆకామము కాదు, అకామము, కైవల్యము, ఏకాత్మ ప్రత్యయ సారం అన్నాను. అన్ని ప్రత్యయాలకు సారము, అదే పరిపూర్ణము, అకామము. అవంతి, అవనము, రక్షణ, ఈషిత్వము, ప్రభుత్వము. ఈశ్వరి అంటున్నాం కదా, ఈషిత్వము అంటే రక్షణశీలం. సకలాన్ని స్థితి కారణం, రక్షించడం అనేటటువంటి స్థితి కారణం. మనోజ్ఞం అన్నది సృష్టి కారణం, అవనం అనేది స్థితి కారణం. బహు అన్నారు, బహునగర. బహు అంటే ఏకం సత్ విప్రా బహుథా వదంతి. ఉన్నది ఒకటే సత్, విప్రా పండితులు బహుధా అనేకమైనది, ఈ నానాత్వముగానున్నది మిథ్య, ఏకత్వమే సత్యమని చెప్తారు. భగవద్గీత ఏం చెప్తుంది? అవిభక్తం చ విభక్తమివ చ స్థితం. దిస్ ఇస్ అవిభక్తం బట్ విభక్తమివ చ స్థితం. విభక్తము వలె ఉన్నది అన్న. నగర అనేదానికి తెలివి, ఎరుక, చిత్ చిద్రూపము, జ్ఞానస్వరూపము, ఉనికి, సత్ అని అర్థం. విస్తార విజయ, సర్వశక్తి స్వరూపము. విజయం అంటే ఏమిటంటే విజయం ఆత్మజ్ఞానానుభవమే విజయం. అదే శ్రేయస్సు. నాలుగు పురుషార్థాలు లేవండి, నిన్న కూడా చెప్పారు. పురుషార్థం అన్నది ఒక్కటే, అదే కైవల్యము, మోక్షము, అదే విజయము. మిగతా మూడు దేనికి? ఇదిగో లౌకికంగా జీవించడానికి కావలసినటువంటి పురుషార్థాలే కానీ, అంటే అక్కడ అధోగతిలో వెళ్లకుండా నిలబెట్టడానికి కావలసినటువంటి మార్గాలే కానీ, ఆ ఉత్తర మార్గాన్ని దక్షిణ మార్గాన్ని తీసుకెళ్ళడానికే కానీ, అంతకన్నా నీచమైనటువంటి మార్గాలకి పోకుండా, సి గ్రేడ్కి వెళ్ళిపోకుండా ఆ బి గ్రేడ్లో ఉండడానికి కావలసినవి ధర్మ అర్థ కామము. మరి ఏ గ్రేడు? అదే విజయము, శ్రేయస్సు, సర్వశక్తి స్వరూపము, ఆత్మజ్ఞాన అనుభవము. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. తెలిస్తే ఒక్కటే పురుషార్థం, తెలియకపోతే ఆ మూడు ఉంటాయి. ఇది ఈనాటి అవగాహన. సరి చదువుకొని ధ్యానం చేసుకుని ముగించుకుందాం. విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధార కిమపి మధురా భోగవతికా భవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్యా విజయతే. దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్యాయామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. నిన్నటి భాష్యాన్ని, ఐతరేయ భాష్యాన్ని ఆరంభం చేస్తూ బ్రహ్మాదిభ్యో ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః.